వెల్కమ్ టు NS5 న్యూస్. ఇళ్ల తాళాలు పగలగొట్టి చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని KPHB పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఏసీపీ శివభాస్కర్ తెలియజేసిన వివరాలు. చిత్తూరు జిల్లాకు చెందిన సంజయ్ కుమార్ అనే వ్యక్తి పగటిపూట తాళాలు వేసి ఉన్న ఇళ్లను ఎంచుకొని KPHB పోలీస్ స్టేషన్ పరిధిలో గత నెల 5 చోరీలకు పాల్పడ్డాడు. ఇతను ఇనుప రాడ్డు ఉపయోగించి తాళాలు పగలగొట్టి చోరీలు చేస్తాడని తెలిపారు. బాధితుల నుంచి ఫిర్యాదు అందుకున్న KPHB పోలీసులు DII రాజేందర్ గౌడ్ ఆధ్వర్యంలో టీమ్గా ఏర్పడి ముమ్మరంగా గాలింపులు చేపట్టగా సంజయ్ అడ్డగుట్టలో ఓ హాస్టల్లో ఉంటూ దొంగతనాలు చేస్తున్నారు. అతన్ని అదుపులోకి తీసుకుని అతని వద్ద 12 లక్షల విలువ చేసే 20.7 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. సంజయ్ గతంలోనూ చిత్తూరు, తిరుపతి వంటి 5 చోరీలకు పాల్పడినట్టుగా ఎస్పీ తెలిపారు. హ్యాబిచువల్ అఫెండర్ తిరుమలలో కూడా, అంటే తిరుమల చిత్తూరు డిస్టిక్లో కూడా ఒక 5 అఫెన్సులు చేసింది. తర్వాత ఇక్కడ అడ్డగుట్టలోకి వచ్చి ఒక హాస్టల్లో ఉంటూ లాస్ట్ మంత్ ఒక 5 అఫెన్సులు మన KPHBలో చేశాడు. సో ఆల్మోస్ట్ 12 lakhs వర్త్ ప్రాపర్టీ దొంగతనం చేయడం జరిగింది. ఎవరైతే ఇన్మేట్స్ ఉండరో అది అబ్జర్వ్ చేసి మార్నింగ్ టైం ఇంటి లాక్ని ఐరన్ రాడ్తో బ్రేక్ చేస్తారు. అది ఇతను MO మోడస్ ఆపరెండి. అయితే మన క్రైమ్ స్టాఫ్ రాజేందరు సిబ్బంది అంతా కూడా బాగా వర్కౌట్ చేసి ఇన్ఫర్మేషన్ పెట్టి అతను అరెస్ట్ చేయడం జరిగింది. సో అతని దగ్గర నుంచి ఒక 20.70 తులాస్ వర్త్ రూపీస్ 12 lakhs బంగారం రికవరీ చేయడం జరిగింది. ఇదంతా ఒక టీం వర్క్ కింద చేసి వాళ్ళు బాగా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఒక సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేసి వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ కూడా కలెక్ట్ చేసుకుని ముద్దాన్ని అరెస్ట్ చేయడం జరిగింది. టోటల్ ప్రాపర్టీ అంతా కూడా రికవర్ చేయడం జరిగింది.